పర్ఫెక్ట్గా ఉంది. సరే మరి కిందకి వెళ్ళి టిఫిన్ చేసి ఆఫీస్కి బయలుదేరదాం. రండి. లక్ష్మి వచ్చేసారా? రండి వచ్చి కూర్చోండి, టిఫిన్ తిందరు గాని. ఏంటి హరి, ఇంకా టిఫిన్ చేయలేదా? అదేంటే అలా అడుగుతున్నావు? ఇప్పుడేగా మేము కిందకు వచ్చాం. అయితే మీ అత్తగారింట్లో నీకు టిఫిన్ కూడా పెట్టకుండానే పంపించేశారా? అయ్యో, ఎందుకలా ఉన్నారు? ఇప్పుడు నేనేమన్నానని? జనరల్ గా ఫస్ట్ టైం అల్లుడు గారి ఇంటికి వస్తే రకరకాల వంటలన్నీ చేసి మర్యాదలు చేస్తారు కదా. అలాంటి మర్యాదలేవి చేయకుండానే ఖాళీ కడుపుతో అల్లుడు గారిని పంపించే అత్తగారిల్లు కూడా ఉందని నాకిప్పుడే తెలిసిందిలే. అదేంటక్క అలా అంటున్నావు? యాక్చువల్గా మా అత్తయ్య గారు పెసరట్టు వేయడానికి అంతా రెడీగా పెట్టేశారు. కాకపోతే ఆఫీస్కి లేట్ అయిపోతుందని నేను లక్ష్మి ఇంకా హడావుడిగా బయలుదేరి వచ్చేసాం. సరే సరే, ఆఫీస్కి లేట్ అవుతుంది, రండి లక్ష్మి త్వరగా పెట్టక్క. అది కాదురా, ఇడ్లీ సరిపోదేమో అనుకుంటున్నాను. సరిపోదా? ఎందుకు సరిపోదు? ఏముంది, మినపప్పు తక్కువగా ఉంది, అందుకే ఉన్న వాళ్ళకి సరిపోయేంతగా వేశాను. సరే పర్లేదులేండి, ఏదోలా అడ్జస్ట్ చేస్తాను, మీరొచ్చి కూర్చోండి. ఏ అమ్మో సింధు, మీరు లేవండి. ఆఫీస్కి వెళ్ళి పనులు చేసేవాళ్ళు ముందు తినాలి, పని పాట లేకుండా ఇంట్లో ఖాళీగా కూర్చునేవాళ్ళం తర్వాత తినాలి. లేవండి. ఇంకా కూర్చున్నావేంటి? లే. షో వదినా, వెళ్ళు. వదినా, వాళ్ళని ఎందుకు లేవమంటున్నారు? వాళ్ళని తిననివ్వండి, మీరు కూర్చోండి, మేము ఆఫీస్కి వెళ్ళాక తింటాంలే వదినా. త్రిపుర, నీకు అసలు బుద్ధుందా? తినడానికి కూర్చున్న వాళ్ళని లేవమంటున్నావు ఎందుకు? అయినా ఇంకా ఇడ్లీలు ఉన్నాయి కదా, వాళ్ళిద్దరికి సరిపోవా? మీరండి వచ్చి కూర్చోండిరా. అయ్యో రామా, నేనెప్పుడు చెప్పాను వాళ్ళని తినద్దని? అవి అందరికీ సరిపోవు అంటున్నాను అంతే. ఇంకా చాలా ఆపు. మీరు ఏం పర్లేదు లక్ష్మి, నేను బయట తింటాం. అది కాదురా. అమ్మా పర్లేదు. సరిపోయింది. ఇద్దరికి జాలీగా బయటికి వెళ్ళి తినటానికి ఇదో వంక. గట్టిగా పుల్లగా ఉన్న ఇడ్లీ కోసం ఈ రేంజ్ ఫైట్ అవసరమా? నాకు ఆకలిగా లేదు, స్కూల్ కి టైం అవుతుంది, నేను రెడీ అవుతాను. ఏయ్ అమ్మో అమ్మో, అమ్మా నాకు ఇంకో దోశ. నువ్వు చెప్పిన ట్యూషన్ ఐడియా వర్కౌట్ అవుతుందా? తెలీదు, ట్రై చేయకుండా వర్కౌట్ అవుతుందా లేదా అని ఎలా చెప్తాము? నువ్వు చెప్పేది కూడా కరెక్టే, డబ్బులు కావాలంటే ఏదో ఒకటి చేయాలి, ఇలాగే ఉంటే ఇల్లు గడవదు కదా. ఏయ్ ఏంటి నువ్వు ఒక్కొక్కసారి సద్గురు రేంజ్ లో మోటివేట్ అవుతావు? కాస్త ప్రశాంతంగా ఉండు. అమ్మ పడే టెన్షన్ నువ్వు చూస్తే నువ్వు కూడా ప్రశాంతంగా ఉండవు. నాకు తెలిసే, మనం కష్టాల్లో ఉన్నామని, డబ్బు అవసరం చాలా ఉందని వెంటనే మనకెవ్వరూ జాబ్ ఇవ్వరు. అఖిల, అఖిల, హే సంధ్య, ఇటు. హే సంధ్య, హాయ్. హాయ్. సడన్ సర్ప్రైజ్, కూర్చో. చాలా రోజులైందక్క నిన్ను చూసి. ఊరు నుంచి ఈ రోజే వచ్చాను.
మిమ్మల్ని కలిసి చాలా రోజులైంది కదా, కలిసి వెళ్దామని వచ్చాను. అమ్మా, సంధ్య వచ్చింది, దోశలు తీసుకురా. తీసుకొస్తున్నా. ఎందుకే అక్క పెళ్లికి పిలిచినా రాలేదు? అంత బిజీగా ఉన్నావా? అది కాదే, మా అమ్మమ్మకి ఒంట్లో బాగలేకపోతే ఊరికి వెళ్ళాను. నేను నీకు కాల్ చేయడానికి కూడా ట్రై చేశాను, కానీ నీకు కాల్ కనెక్ట్ అవ్వలేదు. ఎందుకే ఇంత డబ్బా ఫోన్ యూజ్ చేస్తున్నావు? కొత్త ఫోన్ తీసుకోవచ్చు కదా. తీసుకోవచ్చే, కానీ ప్రస్తుతానికి పనిచేస్తుంది కదా, ఎందుకు ఊరికే డబ్బులు వేస్ట్ చేయడం అని. నా బ్యాంక్ ఎగ్జామ్ పాస్ అయితే అప్పుడు మంచి ఫోన్ కొంటాను. అయితే నువ్విప్పుడు ఎక్కడా జాబ్ చేయట్లేదా? లేదు, ఇంట్లోనే ఉండి చదువుకుంటున్నాను. ఓ అవునా, కానీ జాబ్ చేస్తూ కూడా చదువుకోవచ్చు కదే. ఇప్పుడు లక్ష్మి అక్క కూడా లేదు, నువ్వు జాబ్ చేస్తే అమ్మకు కూడా హెల్ప్ అవుతుంది కదా. నువ్వు చెప్పేది కరెక్టే, కానీ నాకు ఇప్పటికిప్పుడు జాబ్ కావాలంటే ఎవరిస్తారు చెప్పు? దాని గురించి నాకు వదిలే. మా కంపెనీలోని హైదరాబాద్ బ్రాంచ్ లో జాబ్ వేకెన్సీ ఉంది. మా మేనేజర్ చెప్పారు, నువ్వు దానికి ట్రై చేస్తాను అంటే నేను వాళ్ళతో మాట్లాడతాను. ఖచ్చితంగా చేస్తుందక్క. కానీ ఆ పనేంటి? చాలా సింపుల్. మా కంపెనీ యాక్టివ్ గా వాటర్ ఫిల్టర్ ని సేల్ చేస్తుంది. నువ్వు సేల్స్ గర్ల్ గా వర్క్ చేస్తే చాలు. రోజుకొక ఫిల్టర్ సేల్ చేసావంటే దానికి ఇంకో 500 కమిషన్ వస్తుంది. అదే నీ తెలివితేటలతో నువ్వు ఎక్కువ సేల్స్ చేసావే అనుకో, నీకు ఎక్కువ కమిషన్ డబ్బులు వస్తాయి. అంతే, సింపుల్. నేను చూడు అలాంటి పని చేసే మంచి కాస్ట్లీ ఫోన్ కొనుక్కున్నాను. బాగున్నావు అమ్మా సంధ్య? బాగున్నానంటే, మీరు బాగున్నారా? తీసుకో. అమ్మా, ఇది విన్నావా? పని చాలా సింపుల్ గా ఉందంట. నేను ట్రై చేయనా? నేను ఒకసారి వెళ్ళి మాట్లాడొస్తాను. ఏమంటావమ్మా? నీ ఇష్టం అమ్మా, కానీ దాంతో పాటు చదువును కూడా బ్యాలెన్స్ చేయాలి. ఇంకేంటి, అంత సెట్ అయిందిగా. ఈ సంతోషంలో నాకు ఒక ఐస్ క్రీమ్ ఇప్పించాలి. ఇంకా జాబ్ దొరకలా, అప్పుడే ఐస్ క్రీమ్ అడుగుతున్నావు. సరిపోయింది. ముందు వెళ్ళి తను మాట్లాడరాని, ఆ తర్వాత అడుగుదు గాని. తిను సంధ్య. అమ్మో, నువ్వేంట్రా బైక్ ఎక్కి కూర్చున్నావు? అదేంటి మావయ్య కొత్తగా అడుగుతున్నావు? నన్నెప్పుడు స్కూల్ కి నువ్వే కదా డ్రాప్ చేసేది. ఓ అమ్మో, ఇన్ని రోజులు నిన్ను మావయ్యే డ్రాప్ చేసేవాడు, కానీ ఇప్పుడు అత్తయ్య వచ్చింది కదా. ఇక నుంచి అత్తయ్య మావయ్య కలిసి ఒకే బైక్ మీద ఆఫీస్కి వెళ్తారు.